అధ్యాయము 1వ వచనం నుండి. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నిన్ను నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన కూడా రాజైన దావీదు రాసిన కీర్తనగానే మనం పరిగణించాలి. లోకముందున్న మానవులందరినీ ఉద్దేశించి దాదాపు ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితమే వ్రాయబడిన ఈ కీర్తన దేవుని మాట నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉంటుంది. 3000 సంవత్సరాల క్రితం వారికి చెప్పిన ఆ రోజు వాళ్ళకి వర్తిస్తోంది. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ రోజు యేసుప్రభు కాలంలో కూడా అది వర్తిస్తోంది. ఇగో ఈరోజు మనకి చెప్తున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఈ మాట మనకు వర్తిస్తోంది. అందుకంటే నిత్య నూతనమైనది జీవము గల దేవుని మాట కదా అంటారు. ఇది జీవము గల దేవుని మాట, ఎప్పుడు కూడా మాసిపోవటం అంటూ ఉండదు. కాలం చెల్లిన మాట అనటానికి కుదరదు. ఎందుకంటే ఇది సజీవుడైన దేవుడు ఈ మాటను వ్రాయించి పెట్టాడు కనుక మనమందరము కూడా ఈ మాటకైతే ఈరోజు కట్టుబడే బ్రతకాలనే దేవుడైతే ఆజ్ఞాపిస్తున్నాడు. బ్రతిమలాడట్లేదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి లోబడి ఉండమనే దేవుడైతే కనుక హెచ్చరికగానే చెప్తున్నాడు. సో ఈ మాటకు వచ్చినప్పటికల్లా దావీదు గారు చెప్తున్న మాటలో మొదటి వచనం నేను చదువుతున్నాను. ఈ కీర్తన యొక్క పరమార్థాన్ని గురించి చెప్తూ తొలి వచనంలోనే ఆయన అంటున్నాడు, సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడండి. మీరు దేవుడు అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా ఉండండి. అది మిమ్మల్ని బలపరిచేది. దేవుని పేరు ఎత్తినప్పుడు, దేవుని గురించి మీరు తలంపు తలిచినప్పుడు ఎప్పుడు కూడా మీ మొహంలో సంతోషం ఉండాలి. దుఃఖం ఉండే పరిస్థితి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా వేళాకోళం చేయకండి. దేవుని మాటను ఎప్పుడూ కూడా మీరైతే కనుక వేళాకోళంగా మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే దేవుని గురించి నిష్ఠూరంగా పలుకుతున్నారు కొంతమంది. దేవుని గురించి నిరుత్సాహంతో మాట్లాడుతున్నారు, నిర్లిప్తతో, నిర్వేదంతో. ఒకటి కాదండి, ఈరోజు చాలా డిస్క్రైజింగ్ అయితే కనుక మనుషులు మాట్లాడుకునే పరిస్థితులు అయితే కనుక ఉన్నది. దాని పర్యవసానం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది సుమ. ఆ పరలోకమందున దేవుడు అనుకున్నప్పుడు ఇశ్రాయేలీ ప్రజలు ఈ యెహోవా అనే నామమును ఉచ్చరించాలంటే, యెహోవా అంటే కనుక హీబ్రూ భాషలో వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది, మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ యెహోవా అంటే కనుక హీబ్రూ భాషలో ఉన్నది అంటే కనుక ఉన్నవాడు అని అర్థం. ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు. మనకు తెలియక మునుపు ఉన్నాడు. ఆయన సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టిని నడిపిస్తున్నప్పుడు ఇప్పుడు ఉంటాడు, సృష్టి ముగిసిపోయిన తర్వాత కూడా ఉంటాడు. దేవుడు అనే మాట దగ్గరకు వస్తే కనుక ఇశ్రాయేలీయులు అయితే కనుక అలా నమ్ముతారు, ఉన్నవాడు అని అర్థం. సో ఆ ఉన్నవాడైన దేవుణ్ణి మనం తలుచుకున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా సంతోష గీతం పాడాలట. ఎందుకంటే కింద చెప్తున్నాడు, ఆయన నామ ప్రభావమును కీర్తించాడు. ఆ పేరు పలికినప్పుడు ఎప్పుడూ కూడా అయితే మాత్రం వ్యర్థంగా కానీ మీ ఉచ్చారణలో దోషం కూడా ఉండకూడదు. వికిలిగా అస్సలు మాట్లాడకండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లోకంలో మనుషులను మనం వికిలిగా మాట్లాడినంత ఈజీగా మాట్లాడకండి. ఎందుకంటే లోకంలో మనం పరిపాలించిన నాయకుల్ని మనం చాలామంది నీచంగా మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, అధికార పక్షంలో ఉన్నవారు అనుకుంటే చివరికి మన పరిపాలించే ప్రధానమంత్రిని తప్పుపట్టే వాళ్ళు ఉంటారు, మన పరిపాలించే ముఖ్యమంత్రిని తప్పుపట్టే వాళ్ళు ఉంటారు, ప్రతిపక్ష నాయకుల్ని వికిలిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. లోకంలో మనుషులు వారికున్న స్వభావ రీత్యా రాజకీయ కారణాలను బట్టి గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళను కూడా అయితే కనుక వికిలిగా మాట్లాడుతూ లోకంలో మనుషులకి అలవాటైపోయిందండి. ఈరోజు తల్లిదండ్రులని వికిలిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, పిల్లల గురించి కూడా నీచంగా మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు. అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, కట్టుకున్న భర్త భార్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామందిని వికిలి చేసి, వేళాకోళం చేసి వారిని అయితే కనుక కించపరుస్తూ మాట్లాడుతూ మనుషులకు అలవాటైపోయింది. దానివల్ల మనుషులు కూడా చిరకి విసుకొస్తుందంట. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి అయితే కనుక మనకు కూడా విసుగు కలుగుతుంది. అందుకనే 7వ అధ్యాయం మనం యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు, మీరు మనుషులను విసిగించట చాలా అనుకొని దేవుని కూడా విసిగిస్తారా అంటాడు. ఈరోజు మనుషుల ముందు చులకనగా మాట్లాడటం ప్రారంభించి
తల్లిదండ్రినే గౌరవించలేని దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు కదా. పిల్లల గురించి మాట్లాడేవాళ్ళు కూడా, వాళ్ళైతే ఉసురు కట్టుకునే వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఎక్కువైపోయారు ఈరోజు. అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, అక్క చెల్లె దగ్గరికి వచ్చినా వీళ్ళకి విలువ లేదు. ఇక రెండోది వచ్చినప్పుడు కనీసం మనం పరిపాలించే పాలకులు ఉన్నారండి. మన క్షేమాభివృద్ధుల గురించి ఆలోచించే నాయకులు ఉన్నారు. మనకైతే కనుక ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మనకైతే క్రమంగా నడిపించడం కోసం ఒక అధికారులు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఈరోజు అయితే కనుక చులకన చేసి మాట్లాడతాం. ప్రతి ఒక్కరికైతే కనుక చివరికి దేవుని సన్నిధిలో ఉన్న దైవ సేవకును కూడా చులకన చేసి మాట్లాడతాం కొంతమందికి అలవాటు అయిపోయింది. ఇక నోరు ఎక్కువైపోయి అదుపు లేదన్న ఉద్దేశంతో అయితే చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నారట, దేవుని కూడా వాళ్ళైతే కనుక చులకన చేసి మాట్లాడతాం. మనుషులకైతే కనుక సరదా అయిపోయింది ఈరోజు, వాళ్ళకి సరదా అయిపోయింది. కానీ ఒకవేళ కనుక దేవుని కనుక అలా చేస్తే, మనుషుల పరంగా చేయటమే దేవుడు తప్పు పడుతున్నాడు. నీ సహోదరుని నిందించడం కుదరదనే దేవుడు చెప్పాడు. నీ అధికారులను నిందించొద్దని దేవుడు చెప్పాడు. నేను ఏలుబడి చేసే నాయకులు ఉన్నారు, అలాంటి వారిని కూడా నిందించొద్దని దేవుని వాక్యం కనుక సుస్పష్టంగా చెప్తోంది. కానీ వీళ్ళందరినీ కాదనుకునే చివరికి వీళ్ళందరినీ తిట్టి దేవుని కూడా వేళాకోళం చేసే స్థాయిలోకి అయితే కనుక మనుషులు వెళ్ళిపోతున్నారు. పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా? దానికి విధించబోయే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? కింద ఇప్పుడు 3000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటనైతే నేను చదువుతున్నాను చూడండి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించండి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును కదా. దేవుని యొక్క ఆ భీకరమైన కార్యములు ఎలాంటివంటే, ఆయన తలుచుకుంటే ఏం జరుగుతుంది అన్న సంగతిని తెలుసుకుంటే ఆయన నీ శత్రువులు కూడా చివరికి ఏం చేస్తారు తెలుసా? దేవుని ధిక్కరించిన వాళ్ళు ఒకవేళ ఆయనైతే కనుక ఎవరన్నా అపహాస్యం చేసిన పరిస్థితులు వస్తే, దేవుడు చేసే పనిని బట్టి ఇప్పుడు వచ్చి అందరూ కూడా మోకరించి 2 చేతులు జోడించైతే కనుక ఆయన పాదముల యొద్ద పడే పరిస్థితి వస్తుంది. జనవరి 3వ తారీఖున అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో ఏదో సినిమా యాక్టర్ల ఫంక్షన్, పని లేదు కదండి, సినిమా వాళ్ళే ఈరోజు ఏదో దేవుళ్ళుగా భావించుకున్న రోజులు ఇవి. ఈరోజు సినిమా హీరోయే ఈరోజు అయితే కనుక దేవుళ్ళుగా భావించుకున్న రోజులు, సినిమా హీరోయిన్లే దేవతలు. ఈరోజు ఇళ్లల్లో కూడా అయితే కనుక ఈరోజు దేవుళ్ళు దేవతలు ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు ఇలాంటివి ఏమీ లేవండి. సినిమా యాక్టర్లు ఫోటోలు పెట్టుకుని బతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఆ సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ప్రపంచంలో పేరెన్నికగల సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఆ లాస్ ఏంజల్స్ నగరంలో అయితే ఆడ ఒక అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంటే, గోల్డెన్ గ్లోబల్ అవార్డు అనే ఫంక్షన్ జరుగుతుంటే అందులో చేరి వాళ్ళు పొగుడుకుంటే పర్వాలేదండి, తప్పులేదు. సొంత డబ్బా కొట్టుకోవటంలో ఎవడో తప్పేం పట్టడు, అలవాటు అయిపోయింది కదా. ఈరోజు ఎవడ డబ్బా వాడే కొట్టుకోవాలని ఉద్దేశంతో తమ్ము పొగుడుకోవడానికి అలవాటు పడిపోయిన జనాంగం. ఆ జనవరి 3వ తారీఖునైతే కనుక వాళ్ళ ఫంక్షన్లో భాగంగా దేవుని గురించి వాళ్ళైతే కనుక చులకనగా మాట్లాడారట. దేవుడు జీరో, సినిమా యాక్టర్లకున్న క్రేజ్, వాళ్ళని ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఆలోచిస్తే కనుక ఒక్కరూ కూడా దేవుణ్ణి పట్టించుకోలేదు. కానీ మీ దృష్టిలో దేవుడు ఎవరు అనే మాటకు వస్తే కనుక సినిమా హీరోయిన్లు, హీరోలు, డైరెక్టర్లు, లేకపోతే కనుక అందులో ఉన్న కామెడీ యాక్టర్లు, వీళ్ళు మాత్రమే వాళ్ళైతే కనుక గొప్పోళ్ళు. దేవుణ్ణి ఎవడో తలుచుకోవట్లేదనే ఉద్దేశంతో ఆ సమయంలో అయితే కనుక లాస్ ఏంజల్స్ నగరంలో ఉన్న ఆ ఫంక్షన్ హాల్లో అయితే కనుక వాళ్ళు వేళాకోళం చేసి మాట్లాడారు. ఆ కార్యక్రమంలో ఎలా ఉందనుకుంటే, దేవుళ్ళం మేమే. ఈరోజు మన ప్రాంతం దగ్గరకు వచ్చినా, మన దేశం దగ్గరకు వచ్చినప్పుడు కూడా, మన దేశంలో ఈరోజు ఎవర్రా అంటే కనుక నటులే దేవుళ్ళు అండి. ఈరోజు ఏదో మొహానికి రంగు పూసుకుని అయితే కనుక ప్రజల ముందు అయితే కనుక వెకిలి వేషాలు వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి సంపాదించే సొమ్ముతో ఈరోజు కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో ఆ నటులే ఈరోజు అయితే కనుక దేవుళ్ళుగా మారిపోయారు. వాళ్ళనే ఈరోజు దేవుళ్ళుగా పూజించే పరిస్థితికి ఈరోజు ప్రజలు కూడా దిగజారిపోయారు. వాళ్ళు చేసేదంతా నటన. వారైతే కనుక ఒక విధంగా చూస్తే కనుక మనుషులు దోచుకున్నారా సంగతి కూడా మర్చిపోతున్నారు. వాళ్ళు కేవలం ప్రజల యొక్క రక్తాన్ని పీల్చేస్తున్నట్టుగా, ఏదో మందు కొడితే కనుక 100 రూపాయలు ఖర్చు అవుద్దేమో కానీ సినిమా టికెట్కి అయితే 3000 రూపాయలు ఖర్చు అవుతుందంట. ఒకవేళ మందు బాటలు కొడితే కనుక ఒక రోజుకైతే కనుక 100 రూపాయలు 200 రూపాయలతో సరిపోద్ది. అదే తప్పని మనం అనుకుంటున్నాం. ఈరోజు సినిమా టికెట్ అయితే కనుక 3 గంటల సేపు సినిమా చూడడానికి 3000 రూపాయలు ఖర్చు అవుతుందంటే, ఇలాంటి స్థితిలో ఈరోజు మనుషులందరూ కూడా మునిగిపోతే, వీళ్ళందరినీ చూసిన సినిమా యాక్టర్లు కూడా ఈరోజు మేమే దేవుళ్ళం కదా, మేమే ప్రజలందరికైతే కనుక ఏదో ఆరాధ్య దైవములు అన్నట్టుగా భావించుకుంటున్నారు. అలా భావించుకొని జనవరి 3వ తారీఖునైతే ఆ లాస్ ఏంజల్స్ నగరంలో అయితే కనుక ఒకటే చెప్పారట, ఈ పట్టణం ఏదైతే ఉన్నదో
రెండు కలిసి ఉంటాయండి. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా అనుకుంటే సొదొమ గొమొర పట్టణాలుగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఆ రెండు కూడా సొదొమ గొమొర పట్టణాలు ఒకదాని పక్కన ట్విన్ సిటీస్ అంటారు చూడ, ఆ టైప్ అనమాట అండి. పెద్దవి, మనకంటే కూడా మన హైదరాబాద్లో వాటికంటే కూడా చాలా పెద్ద నగరాలు అవి. ఆ పట్టణంలో కూర్చుని అయితే కనుక వాళ్ళు చాలా వెకిలిగా దేవుని గురించి అయితే కనుక తప్పుగా, అసలు దేవునికి విలువ లేదు. వాళ్ళు చివరికైతే కనుక ఎంతవరకు వచ్చారంటే గాడ్లెస్ టౌన్ అన్నారండి. ఆడ పలికేటప్పుడు ఆ యాంకరమ్మ గారు మాట్లాడేటప్పుడైతే కనుక ఆవిడ అంటుంది, ఈ పట్టణం దేవుడు లేని పట్టణం, దేవునికి విలువ లేని పట్టణం, దేవునికి ఈ పట్టణంతో ఏ సంబంధం లేదని చెప్పి వాళ్ళైతే కనుక గొప్పగా మాట్లాడుకు. జనవరి 3వ తారీఖున జరిగింది. జనవరి 5వ తారీఖు కల్లా బహుశా రిపెంట్ అవ్వటానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో దేవుడు ఇచ్చినట్టున్నాడు. ఆ 3వ తారీఖు నుంచే 4వ తారీఖు నుంచి అక్కడున్న ఎవరైతే కొద్దిపాటి భయభక్తులు కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగిన సేవకులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే అయితే కనుక అన్ని చోట్ల చెప్పారు. విమానంలో చెప్పారు, ఎయిర్పోర్ట్లో చెప్పారు, షాపింగ్ మాల్స్లో చెప్పారు. తప్పు, ఇలా అయితే కనుక మన పట్టణానికి హాని కలుగుతుంది. దయచేసి అయితే కనుక మీరందరూ మారు మనసు పొందండి, మీరు దేవుణ్ణి దూషిస్తున్నారు, చాలా ప్రమాదం అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడున్న ఎవరైతే కనుక క్రైస్తవ సేవకులు ఉన్నారో అందరూ చెప్పారు. ఎవరు వింటారు? ఈరోజు ఎక్కడైతే మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుళ్ళు దేవతలు అనుకునే కాడికి సినిమా యాక్టర్లే పెట్టుకుంటే, క్రికెట్ ఆటగాళ్ళనే పెట్టుకుంటే, రాజకీయ నాయకులనే పెట్టుకుంటే కనుక ఏమవుతుంది దేశం? కానీ దేవుణ్ణి ఎవరో కూడా వాళ్ళైతే కనుక అంగీకరించినందుకు గాను, క్షమాపణ ఎవరో చెప్పనందుకు గాను, దేవుణ్ణి దూషించి కూడా మౌనంగా ఉన్నందుకు గాను జనవరి 5వ తారీఖున ఆ పక్కనైతే కనుక దేవుడు మెల్లగా కార్చిచ్చి రగలు చేశాడు. ఆ కార్చిచ్చి రగలు చేసినందుకు ఈ రోజు వరకు ఆరలేదు. ఇప్పటి వరకు అయితే కనుక కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ రెండు నగరాలు కూడా కంప్లీట్గా బూడిద కుప్పలుగా మారిపోయింది. ఆదికాండం 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ రోజు లోతు నివసించిన సొదొమ గొమొర పట్టణాల దగ్గరికి వస్తే దేవుని ధిక్కరించి వాళ్ళు చేయకుండా పనులు చేసినందుకు ఆ పట్టణాలని బూడిద కుప్పలుగా దేవుడు మార్చేస్తారని దేవుని వాక్యం చెప్తోంది. ఈరోజు కూడా అక్కడ మొక్క కూడా మొలవనీయకుండా కనుక దేవుడు గంధకంతో కాల్చేస్తారు దాన్ని. చరిత్ర చెప్తున్న సాక్ష్యం ఇది. చదవటమే తప్ప నిజమా ఏమి ఎలా ఉంది అనుకుని చెప్పి చూసినప్పుడు కూడా నేనైతే ఆశ్చర్యపోయిన. అక్కడికి వెళ్ళి ఆ సొదొమ పట్టణం దగ్గర చూపించడానికి వెళ్ళినప్పుడు మన సంవత్సరం క్రితం చూశాను. ఏమీ లేదు, అంతా కూడా నిర్మానుష్యం. పక్షులు కూడా అక్కడ ఎగరలేని పరిస్థితులు, అంతా డెడ్ అన్నారు అంతా. అలాంటిది ఈరోజు కూడా వస్తే కనుక అమెరికాలో అత్యంత ఉన్నతమైన కాస్ట్లీ లావియష్గా లగ్జరియస్గా ఉన్న పట్టణాలు ఏదైతే ఉన్నదో, సుఖభోగాలకి నిలయమైన పట్టణాలని దేవుడైతే కనుక అగ్నితో తగలబెట్టేశాడు. ఒక్కొక్క ఇల్లు ఖరీదట అక్కడ. కొంతమందికి ఇళ్ళ ఖరీదు చెప్తే 10,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయలు పెట్టాడు ఒక్కొక్క ఇల్లు. ఇలాంటి వారి ఇళ్ళన్నిటిని కూడా దేవుడైతే కనుక సమూలంగా తగలబెట్టేశాడు. సమూలంగా దేవుడు తగలబెట్టేస్తాడు. ఎందుకు అంటే కనుక ఆ స్థలమందు ఎవరు లేకుండా పోయారట, దేవునికి వాళ్ళు విలువ లేకుండా చేసేసారు. దేవుని వాళ్ళైతే కనుక సరదా ఒక విధంగా చూస్తే కనుక చతురులు ఆడటం అంటారు చూస్తారా, ఆయన మీద కామెడీ చేశారు వాళ్ళు. దేవుని గురించి అయితే కనుక జోకులు వేసుకున్నారు వాళ్ళు. చెప్పినప్పటికీ ఎవరు క్షమాపణ చెప్పలేదు. 2 రోజులు దేవుడు టైం ఇచ్చాడు. ఈ 2 రోజుల తర్వాత ఇదిగో ఈ రోజు వరకు ఇంకా ఆరలా కాలుతూనే ఉంది. ఎంతవరకు కాలుకుంటూ వెళ్తుందో తెలియదు. అంత అగ్రరాజ్యములకు అమెరికా, ఎంతో సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్న అమెరికా కూడా ఆ నిప్పుల్ని ఎలా ఆర్పాలో తెలియట్లా. వీళ్ళు ఫైర్ ఫైటింగ్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ ఫైటింగ్ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కానీ మొత్తం అక్కడున్న బిళ్ళన్నీ కూడా బూడిద కుప్పలుగా మారిపోయాయి. లక్షల కోట్ల రూపాయల నష్టం అంటున్నారు. ఎంతో తెలియదు. ఎంతమంది అక్కడ చచ్చారో తెలియదు. ఎంతమంది అయితే కనుక అక్కడ నిరాశలుగా ఉన్నారో కూడా తెలియదు. చెప్పరు కదా, బయటికి చెప్పరు కదా. ఈరోజు కూడా నిప్పు ఆరలేదు. దేవుడు చెప్తున్నాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. రేపటి దినాన ఒకవేళ ఎవరైనా దేవుని చిత్తానికి విరోధంగా తిరుగుతున్నారనుకుంటే, చెప్పిన మాట వినకుండా ఇప్పటికి కనుక మీరు క్రమం తప్పి వెళుతున్నారు అనుకుంటే, రేపటి దినాన మీరు చనిపోయిన తర్వాత కూడా మీ ఆత్మకు కూడా అయితే కనుక శిక్ష ఉంటుంది. భౌతికంగా కనపడి ఈ అగ్నికే మీరు ఇంత భయపడితే ఆర్పటం ఎవరి వలన కాలేదు. ఎందుకంటే ఇదేంటండి, ఇల్లు కాలిపోవటం సహజమే కదా, ఫైర్ ఇంజిన్లో చార్పేస్తాయి కదా అని మీరు అనుకుంటున్నారు. అమెరికా వాళ్ళకు కూడా చేతకాల. హెలికాప్టర్లో విమానాల్లో వచ్చి నీళ్లు చల్లుతున్నప్పుడు కూడా వాళ్ళకి చేత కాలేదనుకుంటే ఆ శిక్షే కనుక మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో చూసుకోండి. దేవుడు తలుచుకుంటే కనుక జరగబోయే భీకరమైన కార్యం. అలా చేస్తేనే మనుషులందరూ చేంజ్ చేస్తారట,
దేవుని ముందు మోకరిల్లుతారు. ఎప్పుడైతే ఇప్పుడు అది బూడిద కుప్పగా మారిపోయిందో, ఇప్పుడు ఆ బూడిద కుప్పలుగా మారిన ఇళ్ల మధ్యన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి పాటలు పాడుతున్నారు. ఇప్పుడు మోకరించైతే కనుక మేము తప్పు చేసామో మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. ఏదో ఆకులు కాలేక చేతులు ఇది అంటారా, చేతులు కాలేక ఆకులు పట్టుకోమని లోకంలో సామెత ఉంటుంది. అయిపోయిన తర్వాత నువ్వు చేసేదేంటి? రేపటి దినాన్ని నీ ప్రాణం పోయిన తర్వాత కూడా నువ్వు అడిగినా కుదరదు. ఈరోజు ఉండగానే, నీ ఒంట్లో ప్రాణం ఉండగానే దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే ఇప్పుడే మారు మనసు పొందండి. జరుగుతున్నది ఒకవేళ నీ బ్రతుకులో కనుక దేవుని చిత్తానికి విరోధంగా ఉంటే, దేవుని లెక్క చేయకుండా కనుక మీరు తిరుగుతున్నట్టయితే, ఇప్పటికైనా తప్పు తెలుసుకునైతే కనుక ఇప్పటికైనా దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మాత్రం జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చెప్పి రాదు. అమెరికా వాళ్ళకి దిక్కు లేదనుకుంటే కనుక మన బతుకంతా ఒక్కసారి ఆలోచించండి. ఆయన కొట్టాలి అనుకుంటే కనుక ఎలాగైనా చేయగలడు. ఆయన కనుక శిక్షించాలనుకుంటే కనుక ఈ పంచభూతంలో దేనిని ఉపయోగించేనే కానీ నిన్నైతే కనుక కట్టడి చేయగలడు, నిన్నైతే కనుక భయపెట్టగలడు. భీతిలిపోతారు, జాగ్రత్త. జరిగిన నష్టం అయితే కనుక పూడ్చుకోవడం కూడా కుదరదన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమా యాక్టర్లు అందరూ చెప్తున్నారు, మేము ఎన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది అంతా కూడా బూడిదైపోయింది కదా. మేము కష్టపడి సంపాదించుకున్నది ఏదైతే కనుక దానికోసం కోట్లు వెచ్చించాము అవన్నీ కూడా పోయినాయి. మా ఇన్నాళ్ళ కష్టం అంతా పోయింది. ప్రజలు దోచుకొచ్చిందే లేండి. వీళ్ళైతే కనుక తైతెక్కలాడి లేనిపోని కల్పిత గాథలన్నీ పెట్టి సినిమాలు తీసి ఆ సినిమాలో వచ్చిన డబ్బులతో అయితే కనుక ఈరోజు చాలామంది అయితే కనుక ఏదో కోటీశ్వరులుగా మారిపోయి మీ మీద దేవుళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి దేవుళ్ళందరూ కలిసి దేవుణ్ణి దూషించినందుకు గాను అసలు దేవుడు కన్నెర చేస్తే ఇప్పుడు ఈ దేవుళ్ళందరూ కూడా రోడ్డును పడ్డాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రపంచానికి దేవుళ్ళని ఎవరైతే అనుకుంటున్నారో నటులు కదండి ఈరోజు, వాళ్ళకే విలువ ఉంది. ఈరోజు ఏదో మొహానికి రంగ పూసుకుని గొంతులు వేసే వాళ్ళకి ఈరోజు విలువ ఎక్కువైపోయిందండి. ఒకప్పుడైతే కనుక ఏదో నాటకాలు వేసేవాళ్ళు, రికార్డింగ్ డ్యాన్స్లు వేసేవాళ్ళు అనుకున్నప్పుడు ఏదో వచ్చి చూసుకుపోయేవారు, వాళ్ళకి పెద్ద విలువ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు అయితే కనుక తమను తాము దేవుళ్ళుగా కొనియాడుకునే స్థితి ఈరోజు ఆ సినిమా వాళ్ళకైతే కనుక వచ్చేసిందండి. దేవుడైతే కనుక నిప్పు అక్కడ పెట్టాడు. మారు మనసు పొందకపోతే ఇప్పటికైనా మన బుద్ధి కనుక మారి నిజ దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుక ఈరోజు మనం ఆరాధించకపోతే, ఇప్పటికన్నా దేవుని వైపు తిరగకపోతే ఆ శిక్ష ఏదో ఒక రోజు మన దగ్గరకు కూడా వస్తుంది. అది ఇవాళ రేపని చెప్పలేమండి. వాళ్ళకు కూడా తెలియదు. అకస్మాత్తుగా వచ్చిన దాన్ని ఎలా దాన్ని చేసుకోవాలో కూడా తెలియదు. ఆ దేశమంతా కూడా ఎలక్షన్లు జరిగి కొత్త అధ్యక్షుడిని ఎన్నిక చేసుకుని వాళ్ళందరూ కూడా మంచి ప్రమాణ స్వీకారాలు చేసుకుని ఆడంబరంగా ఉందామనుకుంటున్నారు. వాళ్ళు చివరికి అయితే కనుక ఏడుపు మొహం పెట్టి కూర్చున్నారు. అమెరికా వాళ్ళు కూడా తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లా, సిగ్గుపడిపోయారు. అమెరికా వాళ్ళు కూడా ఈరోజు చెప్పడానికి లేకుండా నోరు విప్పను కూడా విప్పట్లేదండి. వాళ్ళ బ్రతికాలు అయిపోయింది. మన దగ్గరికి వస్తే కనుక ఏమవుద్ది? మన దగ్గరికి వస్తే కనుక ఏమవుతుంది? దేవుడైతే కనుక అదే చెప్తున్నాడు. ఆ మాట దావీదు గారు ఏమన్నారు చూడండి అక్కడ, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించండి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. ఆ నిప్పుకు తోడైతే కనుక భీకరమైన గాలులను కూడా దేవుడైతే అక్కడ రగిల్చేటట్ట. ఆ గట్టిగా వీచిన గాలికి వద్దనుకుంటే కనుక ఏదో కమ్మరవాణి దగ్గర అయితే కనుక గాలి కొడతారు తిత్తులతో, ఉఫ్ఫ నూతుంటే కనుక నిప్పు అయితే కనుక బాగా కాలిపోద్దండి. వాళ్ళందరికీ కూడా అలా కాల్చేస్తే చెట్టు పుట్ట అని తేడా లేకుండా మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది అక్కడ. కారణం దేవునికి విరోధంగా ఉంటున్నారా మీరు? దేవుళ్ళ లోకంలో ఈ రోజుండే రేపు చచ్చిపోయాడు మనిషి దేవుడు ఎలా అవుతాడండి? తను తాను దేవునిగా పొగుడుకున్న వాడికి ఎవరికైనా కానీ దేవుడు విధించే శిక్ష మాత్రం ఎలాగా ఉంటుంది. లోకంలో మీరు ఎంతటి వారైనా కానీ మీరేంటో మర్చిపోకుండా చూసుకోండి. ఈరోజు నేను ఉన్నాను, రేపటి వరకు నేను బ్రతుకుతానో లేదో తెలియదు కదా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డి ఉంటే వాళ్ళం, మనము కూడా మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. కాబట్టి సృష్టికర్త అయిన దేవునికి విరోధంగా ఎవరైనా ఉంటే, ఆయన మాట కనుక ఎవరైనా లక్ష్యం చేయకపోతే కనుక జరిగే పరిణామాలు అంత తీవ్రంగా ఉంటాయి. జరిగే పరిణామాలు అయితే కనుక అంత తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను అంటున్నాడు చూడండి అక్కడ, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేది. ఇప్పుడు వచ్చారు వాళ్ళు. కావాలనుకుంటే మీరు టీవీలో చూస్తే కనుక ఎక్కడ చూసినా ప్రార్థనలే, ఎక్కడ చూసినా క్షమించి యేసు ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మోకాళ్ళ మీద పడిపోతున్నారు. 10 రోజుల క్రితం ఎక్కడ పోయారు? ఎవరో ఏదో వాగుతుంటే కనుక తప్పు, దేవుని గురించి మనంత నీచంగా మాట్లాడకూడదని ఒక్కడ ఖండించలేదు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా జోకులు వేసుకుంటూ చప్పట్లు కొట్టారండి. సృష్టికర్త అయిన దేవునికి ఈ పట్టణంలో చోటు లేదు, 0 పాయింట్లు వచ్చినాయంటే ఎవరు కూడా దేవుణ్ణి పట్టించుకోలేదంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు.
ఆ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఇప్పుడు కన్నీరు పెట్టుకుని ఏడుస్తున్నారు. ఈ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకు చేస్తారో తెలియదు. వాళ్ళలో ఎవరు కూడా ఉన్నదంతా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. వారి విలాసవంతమైన జీవితం అంతా కూడా ఈరోజు నడి రోడ్డును పడింది. ఇల్లు వాకిల్ లేని నిరాశ్రయులుగా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఒక ఇల్లు 10,000 కోట్ల రూపాయలతో కట్టాడంటే కనుక వాడి స్థాయి ఏంటో చూడండి. ఇప్పుడు వాడికి ఇల్లు లేదు. వారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందండి. ఎంతసేపు నిన్ను రోడ్డు మీదకి లాగేయటం? దేవుడు తలుచుకుంటే కనుక నీ బ్రతికెంత? దేవుడు తలుచుకుంటే దేవుని ముందు నువ్వెంత? ఇప్పటికైనా కానీ దేవుని మీద ముందు భయం కలిగేటట్టు చేసుకోవాలి. మీరు భయభక్తులు నిలపకపోతే కనుక జరగబోయే పరిణామాలు అయితే కనుక తీవ్రంగా ఉంటాయి అని కిందకు ఇష్టపడి అన్నాడు చూడండి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. భయమేస్తుంది, జాగ్రత్త. ప్రేమ చూపించాడు అనుకుని ఆయన 2 చేతులు చాచాడు, నిన్నైతే కనుక సృష్టించాడు, నీ ఒంట్లో ఊపిరి పోస్తాడన్న ఉద్దేశంతో లోకుగా చూడకే. దేవుని మాత్రం ఎవరు చులకనగా మాత్రం చూడకండి. లోకంలో మనుషులకైతే కనుక ప్రేమామయుడు దేవుడు అంటే కనుక చాలా సరదాగా ఉంది. ఆయన దహించు అగ్ని, 2వ పేరు ఆయనకున్న పేరేంటనుకున్నారు? ఆయన ప్రేమామయుడే. మీకు తెలిసినంతవరకు దయామయుడు, కరుణామయుడు కూడా. కానీ ఇంకో పార్శ్వం ఒకటి ఉంది ఆయనకి. ఆయన దహించు అగ్ని, రోషము కలిగిన వాడు. ఆయన ఎవరైనా అవమానిస్తే కనుక ఇవ్వవలసిన గౌరవాన్ని కనుక ఆయనకి ఇవ్వకపోతే ఎంతటి వాడైనా కానీ అయితే కనుక బుగ్గైపోతాడో జాగ్రత్త. నువ్వు బూడిదైపోతానో మాత్రం మర్చిపోకదని దేవుడైతే కనుక హెచ్చరికగా చెప్తున్నారు. ఈరోజు లోకంలో ఉన్న మనం ఎవరమైనా కానీ ఇగో ఈరోజైతే కనుక దేవుని సన్నిధికి వెళ్ళే రోజు. ఈరోజైతే కనుక పరిశుద్ధమైన రోజుగా ప్రపంచమంతా కూడా అయితే కనుక జరుపుకునే రోజు. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. దేవునికి ఇవ్వవలసిన విలువనివ్వండి. ఆయనకి చెల్లించవలసిన స్తోత్రం చెల్లించండి. ఆయన సన్నిధిలో మనమందరము కూడా చేరి ఒకవేళ లోకంలో మనం చేస్తున్న తప్పిదాలను బట్టి మనం ప్రాధేయపడకపోతే, మన పాపములు కనుక క్షమాపణ కనుక దొరకకపోతే ఏదో ఒక రోజు ఆ అగ్ని మీ మీద కూడా ఏమవుతుందో తెలుసా? పెళ్ళున దిగుతుంది కదా అంటాడు. మనం 30వ అధ్యాయం అయితే ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడైతే కనుక ఆయన మహోగ్రత అది పెను సుడిగాలిలా వస్తుంది కదా. ఒక్కసారిగా నీ మీద దిగితే తట్టుకోవటం వల్ల కాదు. ఆ అమెరికాయే చేతులెత్తేస్తుంది. మన అమెరికాయే చేతెత్తేసిన వాళ్ళందరూ కూడా ఏడుపు మొహం పెట్టి చూస్తున్నాడు. ఒక్కడ నోటంటే మాట విప్పట్లా, ఎవడో కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. తెలుసా మీకు ఆ సంగతి? ప్రపంచంలో ఏది జరిగినా ప్రతిదానికి పొలోమంటే మాట్లాడతారు అమెరికా వాళ్ళు. దౌర్భాగ్యులు అయిపోయారు వాళ్ళు ఈరోజు అయితే కనుక దేవునికి అయితే కనుక విలువ లేకుండా చేసేసారు. ఒకప్పుడు అది క్రైస్తవ దేశం, ఒకప్పుడు క్రీస్తు అక్కడ ఉన్నాడు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా దాన్ని తీర్చిదిద్దాడు. తీరా చూసేటప్పటికీ ఈరోజు క్రీస్తుకి విలువ లేకుండా పనికి మారిన కుక్కలన్నీ కూడా అక్కడ తయారయ్యి చివరికి దేవుడే లేడు అనుకునే స్థితిలోనో, లేకపోతే కనుక సేవించకూడని విధంగా సేవించేవారుగా అక్కడ తయారైపోతున్నారు. అందుచేత ఆ దేవుడే ఈరోజు ఆ దేశానికైతే కనుక శిక్ష విధించే స్థితి వచ్చింది. మనం చూసేనే కానీ బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కానీ మన భయము భక్తి కలిగి ఇప్పటికైనా దేవుని సన్నిధికి చేరి ఆయనకైతే కనుక మనమైతే కనుక క్షమాపణ చెప్పుకోవటానికి, ఆయన మన బ్రతుకులో చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి, గొప్ప గొప్ప వారికే దిక్కు లేదనుకున్న పరిస్థితి మనకు తెలిసినప్పుడు ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకుని ఆ దేవుని ముందు మోకరిల్లటానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం. ఈ పరిశుద్ధ దినాన్ని మనమందరం కూడా పరిశుద్ధంగా ఆచరించడానికి, దినమెల్లా ఆ దేవాతి దేవుని యొక్క ఆలాపనతో జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా,